ఎందుకు అంత నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు అంటే ఎప్పటి నుంచో ఉన్నారు కదా సార్, అది ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఆయనే రావాలని కోరుకున్నాం. అప్పుడు ఓడిపోయినందుకు బాధపడ్డాం. అది మరి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి జరిగింది, అభివృద్ధి జరిగిందని నమ్మచ్చు. అవే నమ్మచ్చు, 100% నమ్మచ్చు. మరి గ్యాస్ సిలిండర్లు పెట్టారు కదమ్మా, ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ అన్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే సంతోషం కదా లేడీస్కి. గత 5 సంవత్సరాల్లో ఎవరైనా ఇచ్చారమ్మా గత ప్రభుత్వంలో? కానీ ఇవ్వపోగా అన్ని రేట్లు పెంచేసి అన్ని చేసి ఏమి ఇవ్వలేదు. ఇలాంటి ఆడవాళ్ళకి గ్యాస్ సిలిండర్లు బయట విడిగా కొనుక్కోవాలంటే ఎంత ధరలు ఉంటాయి? 850, 900. ఒకప్పుడు 1200 కూడా కొన్నాం ఆయన ఉన్నప్పుడు. అది మరి ప్రభుత్వంలో మళ్ళీ మంచి జరుగుతాయనే నమ్మకం అనేది ఉందా లేదా? ఉంది, నమ్మకం ఉంది. మన వరదలు వచ్చిన సమయంలో ఆదుకున్నారు ఇక్కడ? ఆదుకున్నారు. నీళ్ళేమిలేండి, ఊరు వెళ్ళాము అంటే వాటర్ ఉండలేక వెళ్ళిపోయాం. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? అందరూ బాగా ఇచ్చారు, అన్ని సప్లై చేశారు, ఎన్ని రకాలు పెట్టారో తినడానికి వాటికి ఏం లోట్లేదు, కాకపోతే నీళ్ళలోకి వెళ్ళి తెచ్చుకోవాలి, బాగా ఇచ్చారు అని చెప్పారు అందరూ. గవర్నమెంట్ నుంచి అంతా ఉపాధికి జరుగుతుందా మీకు? బాగానే జరుగుతుంది. 50 రోజులు ఎలా ఉండబోతుంది? ప్రజలకు మంచి చేసే ఆలోచన మంచిగా చేస్తారండి సార్. ఎలా ఉంది గ్యాస్ సిలిండర్ ప్రజలకు ఇచ్చే ఆలోచన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మేము బుక్ చేసుకున్నాం, ఏమంటే 2వ రోజు అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి. ఎంత పడ్డాయండి డబ్బులు? 825 రూపాయలు డైరెక్ట్ పడిపోయినాయి. డైరెక్ట్గా 810 రూపాయలు ఫస్ట్ పడినాయి. తర్వాత 15 రూపాయలు 38 పైసలు సబ్సిడీ. అంతకుముందు వేసేది కదా మనం బుక్ చేసుకుంటే సిలిండర్కి, అవి కూడా 810 రూపాయలు ఒక బిల్లు పడింది. సబ్సిడీ కూడా పడింది. మొత్తం 825 రూపాయలు మన అకౌంట్లో పడినాయి. మేము ఆయన కట్టిన డబ్బులు అకౌంట్లో పడిపోయినాయి. మేము శుక్రవారం బుక్ చేసాము, శనివారం డెలివరీ వచ్చింది, సోమవారం అకౌంట్లో వచ్చేసింది డబ్బులు. సార్ పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ప్రస్తుతానికి ఇప్పుడే కదా చూస్తున్నాము. గ్యాస్ సిలిండర్ అయితే మాత్రం మేము ఎప్పుడైతే రెగ్యులర్గా బుక్ చేసుకున్నట్టు బుక్ చేసాము, అలాగే మాకు వచ్చేసినాయి. గతంలో ఏ గవర్నమెంట్ అయినా ఇలా ఇచ్చారండి? గతంలో ఏ గవర్నమెంట్ అయినా ఇలా సహాయం చేశారు? లేదు, ఇది బాగానే ఉంది. మరి ఇప్పుడు మనం బుక్ చేసుకున్నాగానే ఏం చేశారు, వాళ్ళకి పీరియడ్ పెట్టారు కదా, 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకాని. ఆ బుక్ చేసుకున్నాం, మాకు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నమ్మచ్చా? ఇంకా ప్రజలకి సహాయం చేస్తాడని నమ్మచ్చా లేదా? నమ్మొచ్చు. గత ప్రభుత్వం ఎలా అనిపించింది? గత ప్రభుత్వం కూడా ప్రభుత్వాలు అవన్నీ ప్రజల కోసమే కదా పనిచేసేవి. అందరికీ బాగానే సాయం చేస్తూ ఉంటారు. కాకపోతే ప్రజలు దాని నమ్మకాన్ని చూసుకోవాలి. ఓకే.